ఇప్పటికే 3 సార్లు టెండర్లు వేశారు. ఆ టెండర్ని రద్దు చేయించగలిగాం. ఇప్పటికైనా యాజమాన్యం, ప్రభుత్వం ఈ హాస్పిటల్ సొంత నిధులతో వ్యతిరేకించడం కాదు. 40,000 మందికి రిటైర్ అయినటువంటి సర్వీస్ కార్మికులకి, ఫ్యామిలీ మెంబర్స్కి వైద్య సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ అనేది చాలా జీవనాధారంగా లాంటి ఈ హాస్పిటల్ని సొంత నిధులతోటి, పోర్టు కంట్రోల్ తోటి అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నామో, ఈ పోర్టు విశాఖపట్నం పోర్టు అనేది అంతర్జాతీయంగా ఖ్యాతి తీసుకొచ్చినటువంటి కార్మికులు, రిటైర్ అయినటువంటి కార్మికులు శ్రమతోటి దీన్ని పేరు ప్రఖ్యాతులు, అభివృద్ధికి కారకులు అయినటువంటి వాళ్ళకి వైద్య సేవలు అందించడం అనేది సామాజిక బాధ్యతగా ప్రభుత్వం యాజమాన్యం తీసుకోవాలని చెప్పేసి మేము తొలి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఏటా లాభాలు వస్తూ ఉన్నాయి, రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం సిఎస్ఆర్ నిధులతోటి పోర్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం పోర్టు డొనేషన్లు ఇచ్చి ఆ సామాజిక బాధ్యతగా నెరవేరుస్తూ ఉంది. అట్లాంటిది 40,000 మందికి ఈ వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఈ హాస్పిటల్ అభివృద్ధికి ఆ నిధుల నుంచి కొంత మొత్తం హెచ్చించి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నామో, ఇదేమీ గుంతమ్మ కోరిక కాదు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. రాజ్యాంగం ప్రతి పౌరుడు జీవించే హక్కు ఇచ్చింది. అటువంటి జీవించాలనంటే వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు అందిస్తే తప్ప ఏ రకంగా జీవిస్తాం. కాబట్టి మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మా ఆరోగ్యాలు అడంగా పెట్టి ఈరోజు పోర్టు అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాం. అట్లాంటి అనారోగ్యం పాలైతే వైద్య సేవల కోసం కొంత నిధులు వెచ్చించి ఆ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి సిఐటి యూనియన్లుగా ఒక నిర్దిష్టమైనటువంటి సూచనలతోటి చైర్మన్ గారికి మేము సజెషన్స్ ఇవ్వటం జరిగింది. క్యాజువాలిటీ కానీ, ఆపరేషన్ థియేటర్ కానీ, లేకపోతే స్కానింగ్ రేడియాలజీ డిపార్ట్మెంట్ కానీ, క్లినికల్ ల్యాబ్లు కానీ, లేకపోతే సిబ్బంది, డాక్టర్లతో సహా సిబ్బంది నియామకం గురించి కానీ, లేకపోతే మెరుగైనటువంటి నైపుణ్యమైనటువంటి నాణ్యమైనటువంటి మందులు సరఫరా చేయడంలో కానీ, రెఫరల్ హాస్పిటల్స్కి ఇచ్చినప్పుడు అక్కడ రోగులు ఎదుర్కొంటున్నటువంటి, పోర్టు బెనిఫిషరీస్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని రెక్టిఫై చేయటంలో కానివ్వండి, ఇట్లాంటి అనేక విధాలుగా మేము సూచనలు ఇవ్వటం జరిగింది పోర్టు హాస్పిటల్ అభివృద్ధి కోసం. కాబట్టి ఈ హాస్పిటల్ అభివృద్ధి కోసం మేము ఇచ్చినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకుని ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈరోజు ఇప్పటికీ కొంత సానుకూలమైనటువంటి రీతిలో యాజమాన్యం నుంచి ఒక కమిటీ వేశారు. మేము ఇచ్చినటువంటి సైన్స్ తోటి పోర్టు హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఏ రకంగా అని చెప్పేసి ఒక కమిటీని వేయటం కూడా ఇది ఒక మేము సానుకూలమైనటువంటి నిర్ణయం మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ కమిటీని వేయటం మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆ కమిటీ వెంటనే రిపోర్టు ఇచ్చి ఈ పోర్టు హాస్పిటల్ మరింత అభివృద్ధి చేసేందుకు తగినటువంటి చర్య తీసుకునేలాగా ఆ కమిటీ రిపోర్ట్ని ఆమోదించి ఆ కమిటీకి ఇవ్వాలని చెప్పేసి సానుకూలమైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలని, ఆ రిపోర్ట్ని ఆమోదించి ఆ రకంగా ఈ హాస్పిటల్ అభివృద్ధి కోసం, ఈ మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడం కోసం యాజమాన్యం, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.